బంధువు ఒక ఆయన వచ్చాడు, ఏదో ప్రసాదం పట్టుకొచ్చాడు నా దగ్గరికి. తింటావా అన్నాడు. ఇందులో ఇందాక చెప్పాను కదా, ఏమైనా విషం కలిపావా అన్నాడు. ఏం కలపలేదు. మరి తింటావా? తింటాను. మా దేవుడు నువ్వు తినవు కదా. మీ దేవుడు మా దేవుడు ఏంటి? ఒక్కడే తండ్రి, నువ్వు మార్చగలగన్నాను. మా దేవుడు లేడు మీ దేవుడు లేడు అంటే నువ్వు పెట్టుకున్నావు, నేను పెట్టలేదు. అది ఒక్కడే దేవుడు పరలోకంలో ఉన్నాడు, తండ్రి అయిన, అందరికీ తండ్రి అయిన. సమస్తానికి ఆయనే సృష్టికర్త, సమస్తం ఆయన సృష్టించిందే. నువ్వు ఈ ఒక్కటే పలహారం అనుకుంటున్నావు, నేను ప్రతిరోజు తినేది పలహారం అని అనుకుంటున్నాను. అడుగున ఆయన పలహారమే నేను తింటున్నాను. అడుగున ఆయన నన్ను మేపుతున్నాడు, అడుగున ఆయన నన్ను పోషిస్తున్నాడు. ఏది నువ్వు ఒక అరటిపండు తెంపి ఒక పట్టం ముందు పెట్టి పలహారం అంటావు నువ్వు, నేను గెలంత పలహారం అంటావు, నువ్వు కాదంటావా? నువ్వు కొబ్బరికాయ తెచ్చుకొచ్చి అక్కడ కొట్టేసి పలహారం అంటావు, నేను కొబ్బరికాయలన్నీ నా దేవుడు పలహారమే అంటాను. అలాగైతే నేను కాదు పలహారం తింటుంది, నువ్వే రోజు తింటున్నావు దేవుడు పలహారం. సమస్తం నా తండ్రిది, ఆయనది. ఆకాశం ఆయనది. నరులారా మీరు అందులో విషం కలపలేరు, మీ వల్ల కాదు. ఎవడైనా వచ్చి ఇది ప్రసాదం అని ఎంత గట్టిగా నొక్కి చెప్పిన నేను ఒకటే అంటాను, ఇది నా దేవుడిచ్చింది, నీకు కూడా నా తండ్రి ఇచ్చాడని చెప్తాను.